మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. భగవంతుడా, ఎలాంటి పరిస్థితి వచ్చిందయ్యా మా కుటుంబానికి? నాన్న, నేను అమ్మతోనే ఉంటాను. ప్లీజ్ నాన్న, నేను అమ్మతోనే ఉంటాను. నేను అమ్మతోనే ఉంటాను నాన్న. నాని, ఏడవకురా, నా బంగారు కొండవి కదా. వాళ్ళ గొడవ వాళ్ళదే కానీ నా టెన్షన్ పట్టించుకోరేంటి? నాది కాని చోట బందీగా నేను ఇంకెన్నాళ్ళు ఉండాలి? వీళ్ళు ఏమనుకుంటున్నారు? నేను వీళ్ళ మాధవిని కాదు కాదు అంటున్నా అస్సలు వినిపించుకోరేంటి? నా భర్త రాధ ఏమైపోయాడోనని నేను దిగులు పడుతుంటే అందరూ కలిసి నా కాళ్ళకి సంకెళ్ళు వేస్తున్నారేంటి? ఇప్పుడు నేనేం చేయాలి? అమ్మా, ఎందుకు నువ్వు ఎక్కడికో ఎందుకు వెళ్ళిపోతానన్నావు? ఒట్టేసి చెప్పావు కదా ఎప్పటికీ నన్ను వదిలిపెట్టి వెళ్ళను అని. నేను నీకు వద్దా అమ్మా? పాపం, ఈ పసివాడు నన్ను వాళ్ళ అమ్మ మాధవిని అనుకుంటున్నాడు. కన్నీళ్లతో తల్లి బిడ్డల బంధాన్ని గుర్తు చేస్తున్నాడు. అమ్మా, మాట్లాడవేంటమ్మా? నీకు నా మొహం కూడా చూడాలనిపించడం లేదా? కల్లా కపటం తెలియని ఈ పిల్లాడి మాటలు సోటిగా నా గుండెని తాకుతున్నాయి. ఒక ఆడదానిగా నాకు ఎంతో జాలనిపిస్తోంది. కన్నీళ్లు తుడిచి ఓదార్చాలనిపిస్తున్నా నేను అలా ఎలా చేయగలను? అమ్మా, అమ్మా, నేనేమన్నా తప్పు చేసుంటే సారీ అమ్మా. అంతేకాదు, నువ్వు చెప్పకముందే పనిష్మెంట్గా గుంజీలు కూడా తీస్తాను, చెంపలు కూడా వేసుకుంటాను. 1 2 3 4 5 6. వద్దు వద్దు. అయితే ఎప్పటిలాగా నాతోనే ఉంటావా? అయ్యో, నీకు ఎలా చెప్పను బాబు? నేను మీ అమ్మని కాలేను. అమ్మా,
వదులు. నువ్వు తిట్టినా సరే, నువ్వు కొట్టినా సరే, నీ చేతిని మాత్రం వదిలిపెట్టను. వదులు. నన్ను దూరంగా తోసేయకమ్మా, ప్లీజ్ అమ్మా. నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దమ్మా, నన్ను వదిలి వెళ్ళొద్దు. బాబురావు సార్ మళ్ళీ రమ్మని కాల్ చేశాడు, ఎందుకురా? మళ్ళీ ఇంకెవరినైనా లేపేయాలేమో. ఈసారి ఎక్కువ డబ్బులు అడుగుదామన్నా. నమస్తే మేడం. నమస్తే నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే. చెప్పండి సార్, ఏం పని? మోసం చేసే వాళ్ళకి ఈ బాబురావు ఇచ్చే పనిష్మెంట్ ఏందో తెలుసా? ఏమంటున్నారు సార్? ఏరా నాటకాలా? ఆ రోజు మాధవిని చంపేశామని అబద్ధం ఎందుకు చెప్పారా? రేయ్ మేడం, షట్ అప్. మీ వల్ల మొత్తం నాశనం అయిపోయింది. మేడం, ఆ రోజు ఆమెని ఈ చేతులతోనే గొంతు పిసికి చంపేశాను మేడం. చంపేస్తే మరి మాధవి ఎలా బతికొచ్చిందిరా? ఏమంటున్నారు సార్ మీరు? బ్రతికొచ్చిందా? మీరు చచ్చిందని చెప్పిన అది ప్రాణాలతో తిరిగొచ్చింది. మీరు ఇంత వేస్ట్ ఫెలోస్ అనుకోలేదు. మేడం, ఇలా ఎలా జరిగిందో మాకు అర్థం కావడం లేదు. ఆ రోజు దాని శవం నీళ్ళల్లో కొట్టుకుపోవడం నా కళ్ళారు చూశాను. ఆ తర్వాతే సార్ పని పూర్తయిందని మీకు ఫోన్ చేశాం సార్. ఆపండ్రా. ప్రాణం పోకముందే ఆ మాధవిని మీరు నీళ్ళల్లో తోసేసుంటారు. ప్రవాహంలో కొట్టుకుపోయిన ప్రాణాలు గట్టివి కాబట్టే బ్రతికొచ్చింది. మా ప్లాన్స్ ఫెయిల్ అయ్యాయి, మా ఫ్యూచర్స్ స్మాష్ అయ్యాయి. అంతా మీ నిర్లక్ష్యం వల్లే. సారీ మేడం, మాకు ఇంకొక అవకాశం ఇవ్వండి. ఆపరా. మళ్ళీ అటాక్ చేస్తే ఖచ్చితంగా అనుమానం వస్తుంది. రే, టైం అండ్ ప్లేస్ పర్ఫెక్ట్ గా సెట్ అయినప్పుడు చెప్తా, అప్పుడు కాల్ చేస్తాను. డాడీ రే, నెక్స్ట్ టైం కూడా ఫెయిల్ అయితే మీ లైఫ్ లో నెక్స్ట్ డే అనేది ఉండదు. మైండ్ ఇట్. సరే మేడం. बेटा 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 లేడేంటి? జాన్ భాయ్, వస్తున్నా.